మంచిర్యాల జిల్లా మందమరిలో కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరిని విడిచిపెట్టి బొగ్గు బ్లాక్లను సింగరేణికి కేటాయించాలని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ కేంద్ర కమిటీ కార్యదర్శి ఎండి అక్బర్ అలీ, ఏరియా బ్రాంచ్ కార్యదర్శి శైలేంద్ర సత్యనారాయణ, ఉపాధ్యక్షుడు భీమానాథన్ సురేష్లను డిమాండ్ చేశారు. జూలై 8 నుండి సింగరేణిలోని జీఎం కార్యాలయాల ఎదుట ఏఐటియుసి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షల ముగియడంతో చివరి రోజు ఏరియా జీఎం కార్యాలయం ఎదుట నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షలలో పాల్గొని ధర్నా నిర్వహించారు. అనంతరం ఏరియా జీఎం మనోహర్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సింగరేణిని ప్రైవేట్ పరం కాకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత సింగరేణి కార్మికులు, రాష్ట్ర ప్రజలపై ఉందని తెలిపారు. సింగరేణి పరిధిలోని బొగ్గు క్షేత్రాలను వేలం వేయకుండా సింగరేణికి కేటాయించాలని డిమాండ్ చేశారు. కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోదీ బీజేపీ ప్రభుత్వం దేశంలోని ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ ప్రైవేటు పరం చేయాలని కుట్ర చేస్తుందని, అదే గనక జరిగితే దేశ రాష్ట్ర ప్రజలు అనేక రకాల ఇబ్బంది పడాల్సి వస్తుందని తెలిపారు. సింగరేణికి నూతన బొగ్గు గనులను సాధించేందుకు యూనియన్ ఆధ్వర్యంలో అన్ని కార్మిక సంఘాలను ఐక్యం చేసి పోరాటాలు ఉధృతం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో యూనియన్ బెల్లంపల్లి బ్రాంచ్ కార్యదర్శి దాగం మల్లేష్, రామకృష్ణాపూర్ బ్రాంచ్ ఉపాధ్యక్షుడు ఇప్పకాయల లింగయ్య, బ్రాంచ్ జాయింట్ కార్యదర్శి కంది శ్రీనివాస్, అసిస్టెంట్ కార్యదర్శి సోమిశెట్టి రాజేశం, సీనియర్ నాయకులు చిన్న నర్సయ్య, డి మనోహర్, మైనింగ్ స్టాఫ్ ఇన్ఛార్జి గోపతి సత్యనారాయణ, బ్రాంచ్ కాంట్రాక్ట్ కార్మిక సంఘం నాయకుడు జట్టి మల్లయ్య, అన్ని గనుల విభాగాల ఫిట్ కార్యదర్శులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి, సింగరేణి కాల్స్ వర్కర్స్ యూనియన్, మా బొగ్గు బ్లాకులు మాకే దక్కాలి, మా బొగ్గు బ్లాకులు మాకే, మా బొగ్గు బ్లాకులు కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలు వర్కర్స్ యూనియన్ వర్ధిల్లాలి, సింగరేణి కాల్స్ వర్కర్స్ యూనియన్, మా బొగ్గు బ్లాకులు మాకే, రాష్ట్ర ప్రభుత్వం బొగ్గు బ్లాకులకు కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలు వర్ధిల్లాలి, సింగరేణి కాల్స్ వర్కర్స్ యూనియన్ వర్ధిల్లాలి, సింగరేణి కాల్స్ జిందాబాద్ 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 జిందాబాద్. సింగరేణిని కాపాడుకోవడం అనేది ఏఐటియుసికే దక్కుద్ది. బిఐఎఫ్ఆర్కు పోయి కంపెనీ మునిగిపోయేటప్పుడు పోరాటాలు చేసి ఈ కంపెనీని కాపాడుకున్నాం. ఇప్పుడు ఈ బొగ్గు బ్లాకులు మాకే కావాలని చెప్పేసి పోరాటం చేయడం జరుగుతుంది. దశల వారి పోరాటాల్లో భాగంగానే 1 తారీఖు రోజు అందరూ కలిసి ప్రభుత్వాన్ని కలవడం జరిగింది. అదేవిధంగా బొగ్గు మంత్రిని కలవడం జరిగింది. అందులో భాగంగానే 5 తారీఖు రోజు జిల్లా కలెక్టరేట్ల దగ్గర వినతి పత్రాలు ఇచ్చేసి ధర్నాలు చేయడం జరిగింది. మరి వారం రోజులుగా సింగరేణి వ్యాప్తంగా నిరాహార చేసి ఈ రోజు చివరి రోజు ధర్నా చేసి మెమోరాండం ఇవ్వడం జరుగుతుంది. ఇప్పటికైనా ప్రభుత్వం గుర్తించి ఈ ఏదైతే ఏకపక్ష నిర్ణయాలు, నియంతృత్వ పోకడలు, దేశ సంపద నమ్మే మోడీ విధానాలు, బీజేపీ విధానాలు, భూస్వామ్య పద్ధతులు, ఫాసిస్టు విధానాలు మానుకొని సింగరేణికి చెందాల్సిన ఈ బొగ్గు గను సింగరేణి కార్మికులు ఇస్తేనే తెలంగాణకు ఏకైక వనరు భవిష్యత్తు ఉంటుంది. ఇక్కడి ప్రజల జీవనాధారం, ఇక్కడి కార్మికుల ఆధారం, దీనిపై బ్రతికే లక్షలాది మంది జీవనోపాధిది. కాబట్టి సింగరేణి బొగ్గు బ్లాకులు సింగరేణికే ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ వచ్చే వరకు పోరాడతామని చెప్పేసి మరి హెచ్చరిస్తున్నాం. సింగరేణికి సంబంధించిన 4 బొగ్గు బ్లాకులను ఈరోజు కేంద్ర ప్రభుత్వం వేలంపాట ద్వారా మరి ప్రైవేటు వారికి ఇవ్వడాన్ని మేము వ్యతిరేకిస్తూ ఏఐటిసి ఆధ్వర్యంలో గతంలో 3 రోజులు సమ్మె చేశాం. మొన్న 5 తారీఖు నాడు అన్ని కలెక్టర్ ఆఫీసుల ముట్టడి జరిగి మెమోరాండం ఇవ్వడం జరిగింది. దాని తర్వాత 6 రోజులు నిరాహార దీక్ష చేయడం జరిగింది. ఈరోజు చివరి రోజుగా మరి ధర్నా చేసి యాజమాన్యానికి ఈరోజు వినతి పత్రం ఇవ్వడం జరుగుతూ ఉన్నది. మాకు సింగరేణికి సంబంధించిన ఏదైతే 4 బొగ్గు బ్లాకులు ఇలా శ్రావణపల్లి, KK6, సత్తుపల్లి, కోయగూడ బ్లాకులను సింగరేణికే నామినల్ పద్ధతిలో ఇవ్వాలని చెప్పేసి ఏఐటిసిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మొన్న మా ఏఐటిసి నాయకత్వ బృందం మొన్న ఏదైతే కేంద్ర కార్మిక శాఖ మంత్రి ఉన్నాడో కిషన్ రావు రెడ్డి గారికి కలిసి వారికి విజ్ఞప్తి పత్రం చేసి మరి గతంలో ఏదైతే వేలంపాట ధర ఇస్తున్న తరుణంలో గుజరాత్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలకు కూడా ఆ రాష్ట్రాలు కోరితే మరి కేంద్ర ప్రభుత్వం వారికి గనులు కేటాయించిన సంగతి తెలియజేయడం జరిగింది. అదేవిధంగా ఎంఎండిఆర్ చట్టంలో
17A కింద కూడా ఆ రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన బొగ్గు నిక్షేపాలు ఉంటే ఆ రాష్ట్రాలకు కోరితే ఇవ్వాలనే నిబంధన కూడా ఉంది కాబట్టి దాన్ని బేస్ చేసుకొని ఇవ్వాలని చెప్పేసి ఏటీసీగా విజ్ఞప్తి చేయడం జరిగింది. మరి ఈరోజు కేంద్ర ప్రభుత్వం మూడోసారి గెలిచి కావాల్సుకొని ఇలా ప్రభుత్వ ఖనిజ సంపదను ఈరోజు ప్రైవేటు వారికి దారాదత్తం చేస్తూ ఉన్నది. ఇలా అడుగుతూ ఉన్నాం, ఎవడబ్బా సొమ్మని ఇలా రాష్ట్ర సంపదను ప్రైవేటు వారికి ఇస్తూ ఉన్నాం. ఇలా రాష్ట్రంలో అనేక మంది నిరుద్యోగులు ఉన్నారు. వారి కోసం గవర్నమెంట్ సెక్టార్ ప్రభుత్వ సంస్థలను ఏర్పాటు చేసి వారికి ఉద్యోగాలు ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. గతంలో నువ్వు రామగుండం ఫెర్టిలైజ్ కంపెనీ ఓపెనింగ్కి వచ్చినప్పుడు ప్రజలందరూ వ్యతిరేకించి తరిమి కొడతామంటే మేము సింగరేణి సంస్థలను ప్రైవేటు పరి చెయ్యం, మా వాటా కూడా ఉందని చెప్పి అన్నావు. కానీ నువ్వు గెలిచి జూన్ 4 తారీఖున రిజల్ట్ వచ్చిన తర్వాత గెలిచిన తర్వాత జూన్ 25వ తారీఖు నాడు హైదరాబాద్లో వేలంపాట పెట్టి ఇవాళ మా బొగ్గుల బాకులు అమ్ముతున్నావంటే నీ 2 నోరుకుల దాని విధానాన్ని ఇలా ఏటీసీగా ఖండిస్తూ ఉన్నాం. గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంగా ఉన్నప్పుడు మరి ఆ రోజు సింగరేణి బొగ్గు బాకులే సింగరేణి కేటాయించాలని డిమాండ్ చేశారు. ఇవాళ మీ ప్రభుత్వాన్ని ప్రజలు కార్మికులు ఎన్నుకున్నారు, మరి ఇవాళ మీ వర్షన్ ఏంటిది అని చెప్పేసి అడుగుతూ ఉన్నాం. ఏదో కేంద్రం ప్రధానమంత్రి కలిసి మేము చెప్పామంటూ అన్నావు. మొన్న 20వ తారీఖు నాడు రాష్ట్ర ప్రభుత్వం తరపున పోయి ఆ వేలంపాటను ప్రారంభించడంలో మీ ఉద్దేశం ఏందని చెప్పేసి ఈరోజు సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. అదేవిధంగా బీఆర్ఎస్ నాయకులు కూడా ఆ రోజు ఆ ప్రభుత్వానికి అండదండలుగా ఉండి ఆ చట్టాన్ని అమలు చేసి ఆ రోజు ఇంతటికి దారుణానికి ఒడిగట్టిన మీరు ఇవాళ ముసలి కన్నీరు కాస్త ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఇవాళ మేము కూడా ధర్నాలు చేస్తామంటా ఉన్నాం. మీ రాజకీయ నాయకులు దొంగ వైఖరి మాకు తెలుసు. ఈ పార్టీ ఉంటే ఆ పార్టీ పోతారు.